హలో అండి. వెల్కమ్ టు మధు పక్కా తెలుగమ్మాయి వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో ఎంతో రుచికరమైన గోరుచిక్కుడు ఉల్లిపాయ కారం పెట్టి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? దానికోసం నేను ఒక పావు కేజీ గోరుచిక్కుళ్ళని కడిగి శుభ్రంగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇలా కట్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయ ముక్కలని ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు ఉడకపెట్టుకోవాలండి. చిటికెడంత ఉప్పు వేసి ఉడకపెట్టుకోవాలి. ఉప్పు వేసి ఉడకపెట్టుకోవడం వల్ల గోరుచిక్కుళ్ళు అనేవి చాలా మెత్తగా త్వరగా ఉడికిపోతాయండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా మెత్తగా ఉడికే వరకు కూడా మనం ఉడకపెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనం దీన్ని పక్కన పెట్టేసుకొని ఉల్లిపాయ కారాన్ని ప్రిపేర్ చేసుకుందామండి. ఉల్లిపాయ కారం కోసం 3 నుంచి 4 పెద్ద సైజు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత దీంట్లో ఒక 5 పండు మిర్చిని వేసుకోవాలి. తర్వాత 1.5 చెంచా జీలకర్రను కూడా వేసుకోవాలి. ఇలా ఈ మూడింటిని కూడా చాలా కోర్స్గా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. మెత్తగా పేస్ట్ చేయకూడదండి, కోర్స్గానే గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. బాగా మెత్తగా చేస్తే పేస్ట్లా అయిపోతే స్వీట్నెస్ వచ్చేస్తుంది కర్రీ. నెక్స్ట్ దీనికోసం కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుందండి, కూర రుచిగా ఉంటుంది. ఈ ఉల్లిపాయ కారాన్ని నూనెలో చక్కగా దోరగా వేయించుకోవాలన్నమాట. కాస్త చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపు కూడా వేసుకొని దోరగా ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు వేయించుకోవాలి, పచ్చివాసన పోయే వరకు. ఆ తర్వాత ఈ ఉల్లిపాయ కారం అనేది బాగా వేగిందండి, పచ్చివాసన కూడా పోయింది. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా రంగు ఇలా మారుతుందన్నమాట. దాని తర్వాత మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న ఈ గోరుచిక్కులని అందులో వేసుకోవాలి. ఈ గోరుచిక్కులను కూడా ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు ఆ ఉల్లిపాయ కారం అంతా వాటికి పట్టే వరకు కాస్త మగ్గనివ్వాలి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పుని, మీకు కారానికి మీ టేస్ట్కి తగ్గట్టు కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందాక పండు పచ్చిమిర్చితో చేస్తున్నాం కదండి, సో దాన్ని బట్టి మీ కారం మీరు ఎంతవరకు తినగలరో అంతవరకు మాత్రమే వేసుకోండి. ఎంతో రుచిగా ఉండే గోరుచిక్కుడు ఉల్లిపాయ కారం కూర తయారైపోయిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.